హాయ్ అండి, వేల మిత్రులందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనోస్టాటిక్. ఫ్రెండ్స్, మనకి సిఎస్సిలో చాలా మందికి అయితే ఆధార్ సర్వీస్ సెంటర్ వస్తుందా రాదా, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎవరు వెరిఫికేషన్ చేస్తారు, మనకి ఆధార్ సెంటర్ ఎలా వస్తుందని చెప్పేసి చాలామందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం వచ్చేసి ఆ డౌట్స్ని క్లియర్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, మనకి సిఎస్సి జాన్కారీ సువిధా పోర్టల్లో వచ్చేసి ఏంటంటే ఇది సిఎస్సి సువిధా పోర్టల్ అనమాట, జాన్కారీ సువిధా పోర్టల్. సో ఇక్కడ ఆధార్ సర్వీసెస్కి సంబంధించి మనకైతే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే అండి. సో ఇక్కడ ఆధార్ సర్వీస్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది చూద్దామండి. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఆధార్ సర్వీస్ సంబంధించి సిఎస్సి అనేది యుఐడిఐతో టైఅప్ అయినటువంటి మ్యాటర్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఇదంతా కూడా రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కదా ఆధార్ అప్డేట్లో మనం ఏమేమి సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యూసీఎల్ డెమోగ్రఫిక్ లైట్ అని. సో దీంట్లో ఏంటంటే సిటిజన్స్ యొక్క డెమోగ్రఫిక్ అప్డేట్ అనేది మనం చేయొచ్చు అనమాట. సిఎస్సి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు. సో దాంట్లో ఏంటంటే డాక్యుమెంట్ అప్డేట్ చేయొచ్చు, అడ్రస్ అప్డేట్ చేయొచ్చు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయొచ్చు, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం యూసీఎల్ అప్డేట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి ఎవరెవరిని ఎలా సెలెక్ట్ అనేది చేస్తారు అప్లై చేసుకున్న వాళ్ళని అంటే ఇక్కడ మనకు ఫుల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్లో వచ్చేసి ఫస్ట్ వన్లో వచ్చేసి ఎవరైతే విఎల్ఎస్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే బీసీ పాయింట్ అనేది ఉండాలన్నమాట. సో బీసీ పాయింట్ అనేది మీకు తెలుసు, బిజినెస్ కరెస్పాండెంట్ ఏదైనా బ్యాంక్ నుంచి బీసీ పాయింట్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట, యాక్టివ్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ చూడండి, మనకి సిఎస్సి డిజిటల్ సేవ పోర్టల్లో వచ్చేసి ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెలలో 100 ట్రాన్సాక్షన్ అనేది జరగాలన్నమాట. ఓకే. సో అట్లా జరిగినటువంటి విఎల్ఈస్ని అయితే A+ గ్రేడ్లోకి తీసుకుంటారు. సో వాళ్ళకైతే అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఆధార్ సర్వీస్ సెంటర్ ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సిఎస్సి బీసీ మస్ట్ హోల్డ్ అట్లీస్ట్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై NSEIT ఆఫ్టర్ 2021. సో ఎవరైతే విఎల్ఎస్ ఉన్నారో NSEIT ఆధార్ యుఐడిఏ ఎగ్జామ్ రాసి ఆపరేటర్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలన్నమాట. అది 2021 తర్వాత మాత్రమే. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్సి బీసీ షుడ్ హ్యావ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ విత్ స్టార్టప్ ఐపీ అడ్రస్. ఓకే. ఐపీ ఎట్ దేర్ లొకేషన్ అనమాట. సో ఎవరైతే విఎల్ఎస్ ఉన్నారో వారి యొక్క సెంటర్లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఉండాలి, అది స్టాటిక్ ఐపీ అనేది ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ చూసుకుంటే బీసీ షుడ్ హ్యావ్ రీసెంట్ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్. సో 3 నెలల కంటే మించకుండా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కూడా బీసీకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఉండాలన్నమాట. సో ఈ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మనకి ఈ సెలెక్షన్ ప్రకారం అయితే యూసీఎల్ అనేది ఇస్తారనమాట. సో దానికి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి షుడ్ బి ఇన్ మినిమం 18 years ఏజ్ ఆర్ అబోవ్. సో ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఏజ్ అయితే 18 years అండ్ అబోవ్ ఉండాలన్నమాట. మినిమం 12th అనేది పాస్ అయి ఉండాలి, లేదంటే మెట్రికులేషన్ 10+2 ఉండాలి, లేదంటే ITI ఉండాలి. నెక్స్ట్ డిప్లొమా అనేది ఉండాలి 10+3 years. ఓకే. సో ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అథారిటీ బై యుఐడిఐ ఫర్ డెలివరింగ్ ఆధార్ సర్వీస్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, NSEIT నుంచి అయితే ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చి షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ సిఎస్సి సెంటర్ పెట్టామంటే మనకు కంప్యూటర్ స్కిల్స్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ ఎలిజిబిలిటీ అయితే ఉన్నట్లయితే మనకైతే ఆధార్ సర్వీస్ సెంటర్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్. సో మన యొక్క సిఎస్సి సెంటర్లో ఆధార్ సెంటర్లో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలని చెప్పేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్ యాజ్ పర్ యుఐడి స్పెసిఫికేషన్స్. హార్డ్వేర్స్ ఏవైతే ఉన్నాయో యుఐడి స్పెసిఫికేషన్స్ ప్రకారం అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్, నెక్స్ట్ సింగిల్ ఫింగర్ స్కానర్, ఐరిస్, నెక్స్ట్ GPS అండ్ ప్రింటర్, నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫర్ అట్లీస్ట్ 5 citizens. ఓకే. నెక్స్ట్ CCTV కెమెరాస్, నెక్స్ట్
ఐఈసి మెటీరియల్ అండ్ రేట్ చార్ట్ అనేది కూడా ఉండాలి. వీల్ చైర్ అండ్ ర్యాంప్ ఫెసిలిటీ ఉండాలి. నెక్స్ట్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట మనకి సిఎస్సి సెంటర్ ఆధార్ సర్వీస్ సెంటర్లో. సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అని చూస్తే మనకి ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సిఎస్సి ఈసేవ సిఎస్సి cloud.in అని చెప్పేసి. సో ఈ లింక్ పైన క్లిక్ చేసి మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఇది వరకు మనం వీడియో అయితే చేసాము. దానికి సంబంధించి ఐకార్డ్ లింక్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుంది. సో మనం అప్లై చేసేసాము, అయిపోయింది. దాని తర్వాత ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రాసెస్ ఫ్లో ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఒకసారి క్లిక్ చేసి మనమైతే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి ప్రాసెస్ ఫ్లో వచ్చేసి స్టెప్ 1, ద స్టేట్ టీమ్ వెరిఫైస్ ద డీటెయిల్స్ ఆఫ్ సిఎస్సి బిజినెస్ కరెస్పాండెంట్ బీసీ accordance with UID guidelines, including the operator consent form, operator certificate, basic details, hardware and ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇందాక మనం చూసాం కదా, విఎల్ఈస్కి ఎవరైతే బీసీ పాయింట్ ఉంటుందో బీసీ పాయింట్ ఉందా లేదా అని చెప్పేసి, అంటే యూఐడిఏ ప్రకారంగా. నెక్స్ట్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉందా, సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉందా, నెక్స్ట్ బీసీ డీటెయిల్స్, హార్డ్వేర్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట. ఎవరు? ఈ యొక్క స్టేట్ టీమ్ వాళ్ళు వచ్చేసి. తర్వాత స్టేట్ టీమ్ ఫార్వర్డ్స్ ద ఆపరేటర్ యాక్టివేషన్ రిక్వెస్ట్ టు యూఐడిఏ ఆర్ఓ. నెక్స్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ వెరిఫికేషన్ని యాక్టివేషన్ కోసం అయితే పంపించడం జరుగుతుంది యూఐడిఐకి. తర్వాత యూఐడిఐ అని చెప్పేసి యాక్టివేట్ అనేది చేస్తుందంట ఆపరేటర్ ఐడి. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే సిఎస్సి సెంట్రల్ సిమ్ షేర్స్ ద ఇంటర్నెట్ స్టాటిక్ ఐపీ ఆఫ్ సిఎస్సి బేసిస్ ఫర్ వైట్ లిస్టింగ్. సో వైట్ లిస్టింగ్ కోసం అయితే సిఎస్సి సెంట్రల్ టీమ్ అయితే మన యొక్క స్టాటిక్ ఐపీ అడ్రస్ అయితే పంపిస్తారనమాట వెరిఫికేషన్ కోసం. తర్వాత యూసీఎల్ సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ద కంప్యూటర్ ఆఫ్ సిఎస్సి బేసిస్. సో తర్వాత మనకి యాక్టివేట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూసీఎల్ సాఫ్ట్వేర్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ యూనిక్ స్టాటిక్ ఐడి అండ్ వైట్ లిస్టెడ్ ఐపీ. సో వైట్ లిస్టెడ్ ఐపీలో మన సాఫ్ట్వేర్ అనేది రిజిస్టర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద రిక్వెస్ట్ ఫర్ యూసీఎల్ స్టేషన్ యాక్టివేషన్ ఈజ్ షేర్డ్ విత్ యూఐడిఏ ఆర్ఓ ఫర్ ద సెకండ్ లెవెల్ యాక్టివేషన్. ఓకే. దాని తర్వాత వచ్చి అపాన్ సెకండ్ లెవెల్ యాక్టివేషన్ ద యూసీఎల్ సెంటర్ ఆఫ్ బీసీ ఈజ్ రెడీ టు గో లైవ్. సో మన సెంటర్ అయితే వర్క్ చేయడానికి అయితే లైవ్ చేయబడుతుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే మనకి అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదివరకు వీడియోలో మనం చాలా నేర్చుకున్నాము వీటి గురించి. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్.